RTI Live News. Ask for right. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం మర్తిడి శివారులో అన్నదమ్ములైన బెడికల చిన్నోడు బెడికల బక్కయ్యకు 167/52 బై-ఆ 167/52 బై-ఆ 167/78 ఆ సర్వే నెంబర్లో మొత్తం సుమారు 8 ఎకరాల వరి పొలం కలదు. బెడికల బక్కయ్య 2023లో చనిపోయారు. ఇతని ఆస్తి విలాస్ పేరిట రాసి ఇచ్చారని, బెడికల బక్కయ్యకు సంతానం లేదని, కావాలని దుర్గం అమృత తప్పుడు పత్రాలు సృష్టించి వాటా కావాలని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుందని బెడికల చిన్నోడు ఆరోపణ చేశారు. ఇట్టి వరి పొలంలో నాటిన నారును రాత్రికి రాత్రి గడ్డి మందును కొట్టి ధ్వంసం చేశారని రైతు బెడికల చిన్నోడు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ధ్వంసం చేసిన వారు దుర్గం హనుమంతు, దుర్గం రాజారాం, దుర్గం అమృత, సుందిళ్ల తిరుపతి, బషరత్ ఖాన్ అని తెలిపారు. మాకు 2 లక్షల పంట నష్టం జరిగిందని బాధిత కుటుంబం కన్నీటి పర్యంతమయ్యారు. వీరితో ప్రాణహాని ఉందని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బెజ్జూరు ఎస్ఐ విక్రమ్ ను వివరణ కోరగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఎక్కడ మందు కొట్టింది? ఎక్కడ? కూతురు అంటున్నా దేని కూతురు సార్? ఎక్కడ మందు ఎక్కడ కొట్టింది? మందు ఎక్కడ కొట్టారు? చూపెట్టండి ఎక్కడ కొట్టారు? ఏది? ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? ఇది 2 ఎకరాలు. ఎవరు కొట్టిండ్రు? దుర్గం అమృత, దుర్గం హనుమంతు, ఆమెతో పాటు ఇంకా 4. నీకు ఎట్లా అనుమానం? ఎట్లా అనుమానం లేదు సార్, లైవ్ లో చూసాం, మా ఫ్యామిలీ చూసింది. అంటే బస్ స్టాండ్ సైడ్ అక్కడ కూడా ఉంది మా పొలం. 3 ఎకరాలు ఉంది, మా పెదనాన్నది మా నాన్నది. అయితే పెదనాన్న పట్ట మీద ఉన్న భూమి మా అన్నకు బాండ్తో సహా రాసి ఇచ్చింది సార్. ఇది మేము చాలా సార్లు బెజ్జూరు మండలం పోయి చెప్పినాం. ఆమె ఎన్నిసార్లు ఆపిందంటే అన్నిసార్లు ఆపింది మా భూమిలో ఈ పంట వేయకుండా. అయినా మేము కేసేయడానికి పోయినాం. వేస్తాయి సార్, అసలు ఒక్క దాని మీద కూడా కేసేస్తలేదు సార్. ఇంకొన్ని ఏంటంటే అయిపోయింది, మొన్న కొట్టిరు అది కేసు, నిన్న వెళ్ళి పెట్టినాం. అది కూడా కేసు అయిందో లేదో తెలియదు. నిన్న డే మొత్తం అక్కడ ఉంచుకున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ ని. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ చూసేసరికి ఇది మొత్తం ఖరాబ్ అయింది. కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వాలి సార్. యాక్చువల్లీ మొన్నది కంప్లైంట్ ఇచ్చినాం. అది మా నాన్నకు పట్ట భూమి మీద కొట్టిరాడు. మా పెదనాన్న భూమి కూడా మా అన్న పేరు మీద ఉంది, అది కూడా చంపేసారు. మా నాన్న పేరు మీద ఉన్నది కూడా చంపేసారు. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్? ఏడపై బతకాలి? అధికారులు ఏమంటారు మరి? అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టించుకునే గిదంతా ఎంత అవుతుందా? ఎక్కడెక్కడ ఇచ్చారు కంప్లైంట్? ఎక్కడ ఇచ్చారు? నిన్న అయితే బెజ్జూరు మండలంలో ఇచ్చాం. ఈ రోజు వాళ్ళు పట్టించుకోకపోతే మేము ఎక్కడైనా పోతాం. ఎక్కడ చూపెట్టండి? ఇది మొత్తం ఇది మొత్తమా? ఆయన తినే రూపాయలు మనుషులు వచ్చిండు. ఇక్కడ ఎందుకు రావడం లేదు సార్? బసరత్ గారు అంటారు. బసరత్ గారు గ్రామంలో ఆయన ముస్లిం ఆయన మొత్తం నడిపిస్తాడంట. మేము కావాలంటే వీడియోస్ తో సహా ఆడియోస్ తో సహా మేము నిరూపించుతాం. ఎందుకంటే ఆయన పంపిన వాళ్ళే ఒప్పుకున్నారు. బస్రత్ ఖాన్ నా జేబులో 1500 పెట్టిండు అని ఆడియో నేను చూపిస్తా. ఆయన పేరు మీద నేను ఇట్లా చెప్పడానికి మాకు కారణం లేకుండా మేము ఎప్పుడు చెప్పాం. ఇంతగానం ఉన్నప్పుడు కూడా అధికారులు ఎవరు పట్టించుకుంటలేదు. అంటే దాని వెనకాల ఎవరు ఉంటారని మాకు అర్థమైంది. అప్పుడు వచ్చిన వాళ్ళని మేము అడిగినాం, అయ్యా ఈ భూమి 50 years నుంచి ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు. తెలిసినప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ఆపడానికి వస్తున్నారు? మీరు ఎందుకు వేరే భూముల మీద వస్తున్నారు? మీకు ఏం అధికారం ఉందని మేము అడిగినాం.
అని చెప్పిన ఆడియో ఉంది, వీడియో ఉంది. ఒక రోజేమో ఆడే తీసినాం, చాలా టైమ్స్ వచ్చిండు సార్ మా ఫ్యామిలీ మీద. మొన్నేమో దౌర్జన్యంగా అటు సైడ్ బస్ స్టాండ్ సైడ్ దగ్గర మా పెదనాన్న పట్ట మా అన్నకు రాసిస్తే ఇక్కడ పట్టలేదు, ఎవరికి సంబంధం లేదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ అని అక్కడ చేస్తేనే కదా సార్ మేము వెళ్ళాం. వాళ్ళు చెప్తేనే కదా మేము గవర్నమెంట్ ల్యాండ్ కింద వేసుకుంటాం. ఇవన్నీ ఉండగా ఆయన గవర్నమెంట్ ల్యాండ్ అని ఎట్లా అంటారు? ఎస్ఐ సార్ ఎట్లా అంటారు? ఈ బాండ్ అంతా వేస్ట్, ఇది బాండ్ వేస్ట్ అని ఆయన నిరూపిస్తే మేము కాముకుంటాం సార్. మేము అదే అడిగినాం, ఎస్ఐ సార్ కూడా అదే అడిగినాం. ఇది అన్ని మా పెద్ద నాన్న బుద్ధి. ఎవరికైనా మా ఇంట్లోకి అయిందనుకో బస్రత్ ఖాన్ బాధులు, పోలీస్ స్టేషన్ బాధులు, ఈ రెండింటికి మాత్రం వీళ్ళిద్దరే మాకు రక్షణ. ఒకవేళ మా ఫ్యామిలీకి ఏమైనా జరిగిందనుకో బస్రత్ ఖాన్ ఈడ్చిడ్చి తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నా సార్ అధికారులను. ఎందుకు అంటే ఆయన వల్లనే, ఇది మొత్తం ఆయన వల్లనే. మీరే కావాలంటే ఆమె పంపించే ఆమెను ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆమెనే చెప్తుంది, ఆమె నోటితోనే చెప్తుంది నేను వెనకాల ఎవరున్నారమ్మా అని. ఇన్వెస్టిగేషన్ చేయండి, ఖచ్చితంగా ఆయన పేరే వస్తుంది, వేరే వాళ్ళ పేరు రాదు. గతంలో ఇటువంటి గొడవలు లేవు ఎప్పుడు? లేవు. ఇది స్టార్టింగ్ అన్నట్టు. ఇదే స్టార్టింగ్. ఇప్పటివరకు నష్టం ఎంత? 2 లక్షలు. 2 లక్షలు. అటు ఇటు మా పెదనాన్న పట్ట భూమి, మా నాన్న పట్ట భూమి, మా పెదనాన్న పట్ట భూమిని మా పెద్దనే బెడకల విలేజ్ చేస్తున్నాడు. ఆయన 1 లక్ష నష్టం, మా బెడకల చిన్నయ్య 1 లక్ష, ఇద్దరు 2 లక్షలు నష్టం పోయినాం సార్. మీ పేరు? బెడకల పుష్ప. మీ నాన్న పేరు? బెడకల చిన్నయ్య. అమ్మ పేరు? బెడకల లక్ష్మి. మీరు ఎంతమంది కుటుంబం? 5 మంది. 7 మెంబర్స్. అమ్మ నాన్నకైతే 5 మంది పిల్లలు, ఒక అక్కకు మ్యారేజ్ అయింది, మేము 4 మెంబర్స్ ఉన్నాం. అయితే అన్నకు కూడా మ్యారేజ్ అయింది. మా పెద్దనాన్నని పోషించింది వీళ్ళిద్దరే సార్, వీళ్ళిద్దరే పోషించారు. ఆయన భూమి కూడా వాళ్ళిద్దరే చేస్తున్నారు. అయితే లాస్ట్ టైం వడ్లు చల్లడానికి పోతే ఆమెనే వచ్చి కావాలని మాత్రం గొడవ పెట్టి చాలా మందిని తీసుకొస్తుంది. ఎన్నిసార్లు అంటే ఒక 5 టైమ్స్ ఏమో సార్ మా దగ్గర అడ్లేస్తా అని వస్తుండే. మేము ఆపినాం. మా భూమి ఆపకపోతే ఎవరు వచ్చి ఆపుతారు సార్? దానికి కూడా సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఆమె భూమిని ఎందుకు పోతారు? ఇక్కడ ఏముంది, ఆధారం ఏముంది? ఆమె భూమి. ఇప్పుడు న్యాయం కావాలి, మీకు నష్టపరిహారం కావాలి, ఇలా మీద కేసు కావాలి, అంతేనా? అంతే.